హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు తెల్లవారుజామున నుంచి వాన బాగా పడడం స్టార్ట్ అయిందనమాట. నేను ఒక మంచి కాఫీతో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ చూస్తూ కాలేజ్‌కి రెడీ అయిపోయాను. నాకైతే మనోళ్ళు ఫీల్డింగ్ చేశారనిపించింది. నా ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఎకనామిక్స్ క్లాసు. నాకు అదే లెక్చర్ హాల్‌లో ఈ సెమిస్టర్ వేరే క్లాస్ కూడా ఉంది. బాగా అలవాటు పడతాననమాట. తర్వాత మ్యాథ్స్ క్లాస్‌లో ఆ ప్రొఫెసర్ చెప్పేది ఎలాగో మనకెక్కదు అని చెప్పేసి నేను అకౌంటింగ్ హోంవర్క్ చేసుకుంటూ ఉన్నా మన పాఠాలు వింటూ. ఇది అయిపోయిన తర్వాత మనకి ఈరోజు క్లాసెస్ అన్నీ అయిపోయాయి. ఇంటికెళ్తుంటే బాగా ఆకలేసిందనిపించింది. అందుకని స్నాక్స్ తీసుకొని బస్ స్టాప్‌కెళ్ళిపోయాను. బస్ ఎమ్మటనే వచ్చేసింది. ఎక్కే స్టేషన్‌కొచ్చేసాను. స్టేషన్‌లో ఇలా బకెట్స్ పెట్టారనమాట. మాకీరోజు పడిన వానకి రూఫ్ నుంచి లీక్స్ వస్తుంటే, ఇది చూసి అనిపించింది తెల్లోళ్ళైనా మనమైనా టెంపరరీ సొల్యూషన్స్‌కి ఇలా ఒకేలాగా ఆలోచిస్తామని. మనం మహా అయితే ఏషియన్ బకెట్ పెట్టుంటాం. ఈళ్ళు కొత్తగా షాప్‌లో కొనిపెట్టారు. ట్రైన్‌కి ఇంకా టైం ఉందని చెప్పేసి కొనుక్కున్న స్నాక్స్ తినేసాను. తర్వాత ట్రైన్ వచ్చేసాక ఎక్కి ఎందుకో తెలీదు మ్యాథ్స్ హోంవర్క్ చేసుకోవాలనిపించింది. అది ఫినిష్ చేసేసుకున్నాను. రోజు మొత్తం డల్‌గా వాన పడుతూ అలా ఉన్నా కానీ సడెన్‌గా ఇలా సన్‌సెట్ చూసేసరికి చాలా మూడ్ మంచిగా అయింది. ఇంటి దగ్గరకున్న స్టేషన్‌కొచ్చిన తర్వాత నాన్న పికప్ చేసుకొని కాస్ట్‌కోకెళ్దామన్నారు. కాస్ట్‌కోకొచ్చేసాం. డిన్నర్ అనుకోకుండా బయట చేసాము. నేనైతే ఒక మంచి గోంగూర చికెన్ దోస తిన్నాననమాట. మా పక్క టేబుల్‌లో ఒక దేశీ అమ్మాయి ఉత్తప్పంని స్పూన్ అండ్ ఫోర్క్‌తో తింటుంది. నాకైతే ఏడ దొరికింది సంతరా అనిపిచ్చింది. తర్వాత ఐస్ క్రీమ్ కోసం వచ్చేసామనమాట షుగర్‌విల్‌కి. నేనెప్పుడు రాలేదు ఈ స్టోర్‌కి. మా చెల్లొచ్చింది. లోపలికి ఎంటర్ అవ్వగానే షుగర్ ఫీవర్ వచ్చిందనిపించిందనమాట. చూస్తుంటేనే డయాబెటిక్ అయిపోయేటట్టు. నాకైతే యూఎస్‌కొచ్చిన తర్వాత ఈ ఒక్క చాక్లెట్ మాత్రం నచ్చింది అన్నిటికన్నా. లైక్ చీప్ క్యాండీ అనుకోండి ఇది. క్యారమెల్ అండ్ క్రీమ్ లాగా ఉంటది కొంచెం. తర్వాత